am Shravani. Today I will explain about how to convert the hexadecimal number to the octal number. ఒక హెక్సాడెసిమల్ నంబర్ ని ఆక్టల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఒక హెక్సాడెసిమల్ నంబర్ అంటే బేస్ 16 సిస్టమ్, అదర్వైజ్ బేస్ 16 సిస్టమ్ అని అంటాము. అంటే అక్కడ 0 to 15 డిజిట్స్ ఉంటాయి, 0 to 9, యాజ్ వెల్ యాజ్ A అంటే 10, B 11, C 12, D 13, E 14, F 15. ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకు 10 అనగానే 10 అని రాసేస్తాం, బట్ హెక్సాడెసిమల్ నంబర్స్లో A to F యూజ్ చేస్తాము అనేది మ్యాండేటరీగా గుర్తు మనం ఉంచేసుకోవాలి. సో 25B ఒక హెక్సాడెసిమల్ నంబర్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ రూల్స్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ నంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఆ వచ్చిన బైనరీ నంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎందులో కన్వర్ట్ చేస్తాం? ఆక్టల్ నంబర్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ హెక్సాడెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఎవ్రీ డిజిట్ని 4 గ్రూపింగ్ అనేది చేయాలి. 25B 8421 8421 8421. B అంటే మనకు ఆల్రెడీ తెలుసు, B నథింగ్ బట్ 11 అంటే 8 plus 2 10 plus 1 11. 5 అంటే 0 4 plus 1 5 కాబట్టి 4 పొజిషన్లో 1 పెట్టాం, 1 పొజిషన్లో 1 పెట్టాం. 2 అంటే 0 0 2 ఒకటి డైరెక్ట్ ఉంది కాబట్టి 1 0. అంటే ఇప్పుడు గివెన్ నంబర్ హెక్సాడెసిమల్ నంబర్ని బైనరీలోకి మనకు వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన బైనరీ నంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 3 వాటిని ఒక గ్రూపింగ్ చేస్తామన్నమాట. 3 బిట్స్ని గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్ టు లెఫ్ట్ గ్రూపింగ్ చేస్తాము, రైట్ నుండి లెఫ్ట్కి గ్రూపింగ్ చేస్తాము అన్న విషయం బాగా గుర్తుపెట్టేసుకోవాలి. 421 దీని వెయిట్ని రాస్తాం. ఎందుకు అంటే ఆ ఆక్టల్లో దాని వెయిట్ బేస్లో 8 ఉంటుంది, అంటే 0 to 7 వరకు మాత్రమే. అంటే 421 4 plus 2 8 plus 1 9, అంటే 0 to 8 9 డిజిట్స్ వరకే వస్తాయి. అందుకనే 421 3 బిట్స్నే గ్రూపింగ్ చేస్తాము. రీజన్ అది. సో 2 పొజిషన్లో ఉంది, 1 పొజిషన్లో ఉంది, అంటే 2 plus 1 3. మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 పొజిషన్లోనే ఉంది. నెక్స్ట్ ఓన్లీ 1 పొజిషన్లోనే ఉంది 1. కాబట్టి 1133 to the base 8 ఒక హెక్సాడెసిమల్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేశాం. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే హెక్సాని బైనరీలో కన్వర్ట్ చేయాలి, బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే 4 బిట్స్ని ఉన్న ఒక్క డిజిట్ని 4 బిట్స్ లాగా మనం సపరేట్ చేసి రాయాలి. అప్పుడు మనకు బైనరీ నెంబర్ వస్తుంది. వచ్చిన బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి అంటే 3గా గ్రూపింగ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద నార్మల్ ఇంటీజర్. ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్ ఉంటే ఎలానో చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ 75.21 సిమిలర్ 8421 8421 ఇక్కడ కూడా హెక్సాడెసిమల్ని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. సో 4 plus 2 6 plus 1 7. 5 అంటే 4 plus 1 5 కాబట్టి ఇలా. 2 అంటే ఓన్లీ 2 పొజిషన్లో మాత్రమే 1 రాస్తాము. 1 అంటే 0 0 0 1. అంటే మనకి ఇప్పుడు బైనరీలోకి కన్వర్ట్ అయిపోయింది. వచ్చిన బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 3 డిజిట్స్ని గ్రూపింగ్ చేస్తాం. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు. సో ఎప్పుడైనా బిఫోర్ ఫుల్ స్టాప్ రైట్ టు లెఫ్ట్ రాయాలి. 3 డిజిట్స్ని గ్రూపింగ్ చేయాలి. రైట్ టు లెఫ్ట్ మనం గ్రూపింగ్ చేస్తాము. ఒకవేళ ఇక్కడ డిజిట్ లేకపోయినా వీ కెన్ పుట్ 0, ఎంఎస్బి పొజిషన్లో 0ని పెట్టేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుల్ స్టాప్ మనకి లెఫ్ట్ టు రైట్కి వెళ్తుంది అనమాట. ఈ 3 ఒక గ్రూపింగ్, ఈ 3 ఒక గ్రూపింగ్, ఇక్కడ ఒక 3 గ్రూపింగ్. బట్ ఇక్కడ 0 లేకపోతే మనం ఇక్కడ 0 పెట్టేసుకోవచ్చు.
ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి 4 2 1 4 2 1 4 2 1 1 4 plus 2 6 4 plus 1 5 డాట్ 1 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 4 ఓన్లీ సెకండ్ 2 పొజిషన్లో మాత్రమే 1 ఉంది కాబట్టి 1 టు ద బేస్ 8. ఒక ఇచ్చిన హెక్సాడెసిమల్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేశాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎన్ని వీడియోస్